ఆ రాకడ విషయంలో 666 ముద్ర అమల్లోకి వచ్చింది. మీరు వేయించుకోవాకండి అని వాళ్ళే బోధించారు. మళ్ళీ ఇప్పుడేం బోధిస్తున్నారు? ఆ ముద్ర వచ్చినప్పటికి మనం వెళ్ళిపోతాం. నేను చెబుతున్నా, ఏం వెళ్ళాం, ఖచ్చితంగా ఉంటాం. అంత్య అబద్ధ క్రీస్తు సంఘమును శ్రమ పెట్టేటువంటి ఘట్టంలో ఖచ్చితంగా సంఘము భూమి మీదనే ఉంటుంది. ఈ పాయింట్కి టోటల్ సార్వత్రిక సంఘం అంతా నన్ను ఎదిరించిన నేను మాత్రం ఇదే బేస్ మీద నిలబడతా. సంఘముగా ఉన్న మనకి మహాశ్రమలు ఉండవు, వాటికంటే ముందే మనం వెళ్ళిపోతామని చెప్పే బోధ వాక్య సారాంశమైన బోధ కాదు. ఖచ్చితంగా మనం శ్రమలని ఫేస్ చేయాలి. అంత్యాబద్ధ క్రీస్తు పాలన మనం ఎదుర్కోవాలి. అప్పుడు భూమి మీద ఉన్న జనమంతా వాడికి లోబడతారు. ఆఖరికి ఇశ్రాయేలీలు కూడా వాడికి లోబడతారు. ఇశ్రాయేలీలు కూడా 7 ఏళ్ళు సంధి చేసి అతడు మమ్మల్ని ఏలవచ్చు అనే సంతకం పెట్టిన తర్వాతనే అది స్టార్ట్ అయ్యిద్ది అంత్యాబద్ధ క్రీస్తు పరిపాలన. అప్పుడు భూ ప్రజలందరితో పాటు ఇశ్రాయేలీలు కూడా వాడిని ఒప్పుకుంటారు. ఇశ్రాయేలీలు కూడా వాడిని ఒప్పుకున్న తర్వాత మరి ఇక వాడిని ఎదిరించే జనం ఎవరు? బైబిల్లో చెప్పాడు, ఎవరో పరిశుద్ధులు ఉన్నారట, వాళ్ళు మాత్రం నజరేయుడైన యేసే క్రీస్తు అంటారంట. చూడండి, అది కూడా చూపిస్తాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చదువు. చకచక చదవాలి. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళొచ్చు ఆశ్చర్యపరచు నుండిరి. భూజనుల్లో కొందరా అందరా? భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. మృగం అంటే అంత్య అబద్ధ క్రీస్తు. వాడి దెబ్బకి, వాడు చేసిన సూచక్రియలకి భూజనులందరూ కూడా వాడి వెంటబడి వెళ్తారట. ఓకేనా? తర్వాత 7వ వచనం చదువు. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. 10వ వచనం చదువు. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఈ పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం కనపడటం ఏంటి? ఎవరి పరిశుద్ధులు? ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళంటారు ఇశ్రాయేలీలని. ఇశ్రాయేలీలు అంత్యాబద్ధ క్రీస్తు పాలనకు ఒప్పుకొని సంతకం పెట్టినాకే వాడి పాలన స్టార్ట్ అయ్యిద్ది. దానియేలు గ్రంథము ఒకసారి తీసుకోండి, చదువుకున్న వాళ్ళు తీసుకోండి. ఈ ఒక్కరోజు ఏమనుకోవాకండి. ఈ ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తా. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం తీసుకోండి ఒకసారి. ముందు ఏం చదువుతారంటే 9వ అధ్యాయము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువు. వచ్చునట్టి రాజు అన్న కాడ నుంచి చదువు. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగు జరుగును. 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుస్తాడట. ఎవరు ఆ అనేకులు? 1 వారం వరకు నిబంధన స్థిరపరచడం ఏమిటి? భూ ప్రజలందరూ వాడికి లోబడతారు, కానీ ఇశ్రాయేలీయులు లోబడరు. లోబడినప్పుడు ఏం జరిగిద్దంటే ఇశ్రాయేలీయుల్లోనే అబద్ధ ప్రవక్త ఒకడు లైన్లోకి వస్తాడు. వాడు ఒప్పిస్తాడు ఇశ్రాయేలీయుల్ని అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనకు ఒప్పుకోమని. వాడు బలవంత పెడతాడు ఇశ్రాయేలీయుల్ని.
భూ ప్రజలందరేమో ఎల్లకాలం అతడే ఏలాలని సంతకం పెట్టారు. మీరు ఒకవేళ అతని విషయంలో సందేహాలు ఉంటే ఒక 7 ఏళ్ళు అతని పరిపాలనకు ఒప్పుకోండి. ఒక వారము అంటే 7 సంవత్సరములు. ఒక 7 ఏళ్ళు వాడి పరిపాలనకు ఒప్పుకోండి, నిబంధన చేయండి. ఒక 7 ఏళ్ళు అతడు ఏలొచ్చని. ఈ 7 ఏళ్లలో డిక్లేర్ అయితే ఏం లేదు, పర్ఫెక్ట్గా అతడే క్రీస్తు అని, మెస్సియా అని. ఒకవేళ మనకి ఏదైనా డౌట్ వచ్చిందనుకో, 7 ఏళ్ల తర్వాత మనం స్వతంత్రులం అవుతాం. కనీసం ఒక 7 ఏళ్ళు అతడు ఏలవచ్చంటానికి నిబంధనను స్థిరపరచండి అని వాడు ఇశ్రాయేలీలను ఒప్పిస్తాడు. ఇశ్రాయేలీలు ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత వాడు ప్రపంచం మొత్తానికి రాజు అవుతాడు. స్తోత్రం. లేకపోతే ప్రపంచ రాజు ఎట్ట అవుతాడండి? ఇశ్రాయేల్ ఒక్క రాజ్యము కూడా